తక్కిళ్ళపాడులో ఏం జరిగింది? అక్కడ నిర్వాహకులు వాళ్ళకి పోలీసులు ఏం చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపించారు? ఈ విషయాలన్నీ కూడా ఎవరైతే నందిగాం బైపాస్ దగ్గర 20 సంవత్సరాల క్రితమే అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి వడ్డెల్లి సాంబశివరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో ఒక్కసారి ఫోన్ లైన్లో మాట్లాడదాం. ఎందుకంటే ఆయన తక్కెలపాడు గ్రామం వెళ్ళారు, అక్కడే ఉన్నారు. అక్కడ యొక్క పరిస్థితి ఏంటి, అసలు దానికి సంబంధించి ఆయన ఏం చెప్తారనేది ఒకసారి విందాం. రైట్, ఈ స్క్రీన్ మీద ఏదైతే మీరు కనిపిస్తుందో ఎన్టీఆర్ అమర్ రహే అంటూ ఇక్కడ ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలో ఈ యొక్క విగ్రహం 20 years బ్యాక్కే అక్కడ నెలకొల్పిన వడ్డెల్లి సాంబశివరావు గారు ఉన్నారు. ఈయన నందిగామకి సంబంధించిన వ్యక్తి. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సాంబశివరావు గారు. సార్ సాంబశివరావు గారు నమస్కారం. నమస్తే సార్. సార్ ఒకసారి చూస్తే అంటే మీరు ఏదైతే 20 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని ఏదైతే మీరు ప్రతిష్ఠించారో అది మా టీవీ స్క్రీన్ మీద ఉంది. ఒక్కసారి చెప్పండి సార్. అంటే తక్కెలపాడు మీరు వెళ్ళారు అన్నట్టుగా మాకు తెలుస్తుంది. ఏం జరిగింది అసలు, ఏం చెప్తారు మీరు? నేను నందిగామలో ఒక 40 సంవత్సరాల క్రితం అన్నగారి కృష్ణుడి విగ్రహం పెట్టి హరికృష్ణుడు ఓపెన్ చేశారండి. హరికృష్ణ గారు ఓపెన్ చేశారు ఇది. ఆ రోజున హరికృష్ణ గారు ఓపెన్ చేశారండి నందిగామ విగ్రహం, అన్నగారి కృష్ణుడి విగ్రహానికి అండి. ఓకే. ఆనాడు మరి నేను ఎన్టీఆర్ ఆల్ ఇండియా ఎన్టీఆర్ అభిమాన సంఘాలకి ఉపాధ్యక్షుడు. నా పేరు వడ్డెల్లి సాంబశివరావు, నందిగామ అండి. ఓకే. ఇటీవల 2 రోజుల క్రితం అండి గుంటూరు దగ్గరలో తక్కెలపాడు గ్రామం ఉందండి. ఓకే. అక్కడ నందివాడ సత్మయ్య గారు అనే పాప పెద్ద రైతు అండి. ఆ రైతు 10 మందిని కలుపుకొని అన్నగారు శ్రీకృష్ణుడి విగ్రహం మీద, అన్నగారి మీద ప్రేమతో ఆయన అభిమానులు అండి వాళ్ళు. 9 అడుగుల విగ్రహాన్ని వాళ్ళు కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారండి వాళ్ళు తక్కెలపాడు, అంటే గుంటూరు 4 కిలోమీటర్లు అండి. ఓకే. అయితే అక్కడ రామచంద్ర యాదవ్ అని అతను అంత ముందు కూడా బీసీ నాయకుడు అండి. ఆయన బీసీ వైఎన్ పార్టీలో కూడా పోటీ చేసి చాలా సార్లు డిపాజిట్ లేకుండా పోయిన వ్యక్తి అండి అతను. ఓకే. ఇట్లా అన్నగారి విగ్రహాలు, శ్రీకృష్ణ విగ్రహాలు ప్రేమతో అభిమానులు పెట్టుకుంటే వాటిని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మొదటి నుంచి కూడా. ఓకే. అతను ఏం చేశాడంటే మన కరాటీ ఉంది కదా కళ్యాణ్ అని, కరాటీ కళ్యాణ్ అండి. అవునండి, యాక్ట్రెస్. ఆమెతో మాట్లాడి ఆమెను తీసుకుని వచ్చి ఇవాళ అలజడి చేయాలని ఉద్దేశంతో ఉన్నాడండి.